ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ వన్‌డే ధర్మశాల వేదికైతే జరిగింది. మ్యాచ్ మొదలవ్వక ముందే ప్రకృతి తన ఆట మొదలుపెట్టింది. భారీ వర్షం కారణంగా అభిమానులు గంటల తరబడి ఎదురుచూశారు. కొందరైతే మ్యాచ్ జరగదేమో అనుకున్నారు. కానీ డీఎల్ఎస్ మెథడ్‌తో మ్యాచ్‌ని 25 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ని స్టార్ట్ చేశారు. టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ ఎటువంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం జరిగింది భారత్ అభిమానులకు షాక్. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రెహమతుల్లా గుర్బాజ్ బ్యాట్ కాదు రాకెట్ లాంచర్ పట్టుకొని వచ్చినట్టు కనిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో మైదానం నలుమూలలా బంతిని పంపిస్తూనే ఉన్నాడు. కేవలం 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి భారత్ బౌలర్లకు చెమట పట్టించాడు. ఒక దశలో స్కోర్ 250 దాటుతుందేమో అనిపించింది. అదే సమయంలో కెప్టెన్ షాహిదుల్లా షాహిద్ కూడా మరోవైపు కోటలా నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి మ్యాచ్‌ను భారత్ చేతుల నుంచి లాక్కున్నట్లు కనిపించింది. కానీ అప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్ తన ట్రంప్ కార్డ్ బయటకు తీశాడు. బౌలింగ్‌లో మార్పులు చేశాడు. ఫీల్డ్ సెట్టింగ్స్ మార్పు చేశాడు. అంతేకాదు భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. గుర్బాజ్ వికెట్ పడగానే మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. డెబ్యూ చేసిన గుర్నూర్ బారర్, హర్షదూబే ఏమాత్రం భయం లేకుండా బౌలింగ్ చేశారు. అందరినీ ఆకట్టుకున్నారు. కొత్త కుర్రోళ్లు భవిష్యత్తుపై ఆశలు పెంచారు. ఇక సేజింగ్‌లో భారత్‌కు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభం అయితే ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అయితే రనౌట్ అయిపోయాడో లేదో అనుకునేలోపే భారత్ ప్రమాదం నుంచి బయటపడింది. ఆ తర్వాత రంగంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ మ్యాచ్ మూమెంట్‌ని పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. ఒకవైపు ఇషాన్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ మరోవైపు కెప్టెన్ గిల్ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్‌కు ఆశలు నెమ్మదిగా చెదరగొట్టారు. చివరిలో కేఎల్ రాహుల్ వచ్చాడు. మ్యాచ్ ముగిసినట్టే ఇంకా. పవర్ డ్రైవ్, స్కూల్ షాట్ తన స్టైల్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ చివరి వరకు నిలబడి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. గుర్బాజ్ చేసిన సెంచరీ ఆఫ్ఘనిస్తాన్ పోరాడినా చివరికి గెలిచింది మాత్రం టీమిండియానే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్మన్ గిల్‌కైతే వచ్చింది. ఇప్పుడు భారత్ సిరీస్‌లో 1-0 ఆధిపత్యంతో అయితే ఉంది. మరి రెండో వన్‌డేలో ఆఫ్ఘనిస్తాన్ కమ్‌బ్యాక్ ఇస్తుందా? లేక భారత్ మరోసారి ఆధిపత్యం చూపిస్తుందా? చూపించి ఈ సిరీస్‌ని సొంతం చేసుకుంటుందా? మీ ప్రిడిక్షన్ కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.